హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దొరికిపోయారు సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో శ్యామలరావు ఇద్దరూ అడ్డంగా బుక్ అయిపోయారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒకరిని మరొకరు ఈ కొవ్వు మాటల్లో ఇరికించుకున్నారు. ఈవో శ్యామలరావు జూలై 23న ఏం చెప్పారు? ఓ కంపెనీ పంపిన నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అన్నారు. అంటే వనస్పతి కలిసింది అన్నారు. ఆయన గారు కొండపై కూర్చొని మాట్లాడిన అంశానికి సంబంధించిన రికార్డెడ్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. ఆ తరువాత 18వ తేదీన చంద్రబాబు తిరుపతి స్వామివారి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని అన్నారు. వెంటనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఈవో అవును చంద్రబాబు చెప్పినట్టుగా లడ్డూ తయారు చేసిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్నారు. ఈ ఇద్దరు హీరోల్లా ఓ నాటకాన్ని మొదలుపెట్టి ఆఖరికి దొంగల్లా దొరికారు. అసలు చంద్రబాబు ఇప్పటి వరకు ఏ ఎవిడెన్స్ చూపలేదు. ఈరోజు శ్యామలరావు చూపించినటువంటి రిపోర్ట్ నిన్నటి నుంచి టీడీపీ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి డాక్యుమెంట్స్. నిజంగానే ఈవో దగ్గర ఈ రిపోర్టు లేదా? సింపుల్ క్వశ్చన్. నిజంగానే టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వచ్చేంత వరకు, లేకపోతే టీడీపీ ఆఫీసులో కూర్చొని ఆ పార్టీ నాయకులు విడుదల చేసేంత వరకు ఈవో దగ్గర ఈ డాక్యుమెంట్స్, ఈ రిపోర్ట్స్ ఉన్నాయా లేవా? లేక చంద్రబాబు ఫేక్ రిపోర్ట్ సృష్టించి టీడీపీ కార్యాలయంలో వాటిని రిలీజ్ చేయించారా? రెండిట్లో ఒకటి ఉండాలి. ఎందుకు ఈవో దగ్గర లేదు? మొదట ఈవో చెప్పింది 23వ తారీఖున ఏం చెప్పారు? జూలై 23న ఏం చెప్పారు ఆయన? ఇప్పుడు చెప్పిన దానికి అప్పుడు చెప్పిన దానికి అంత తేడా ఎందుకు వచ్చింది? నిజంగానే ఆయన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే, రిపోర్ట్స్ ఉంటే ఇంతకాలం ఎందుకు బయట పెట్టలేదు? టీడీపీ నాయకులు టీడీపీ కార్యాలయంలో కూర్చొని, ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ల ముందు పెట్టినటువంటి డాక్యుమెంట్స్ని, అది టీడీపీ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి రిపోర్ట్స్ని తీసుకొచ్చి ఆయన ఈరోజు చూపించారు. ఆయన దగ్గర ఉందా లేదా? ఉంటే ఇంతకాలం ఎందుకు చూపించలేదు? ఇద్దరు దొంగలు ఎలా దొరికారో చాలా క్లియర్గా మీకు అర్థమైపోయేలా ఒక 3 బైట్స్ వినిపిస్తాను, ఒక్కసారి వినండి. టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. The report says it is adulterated with animal fats. Animal fats adulteration depending on these values, S values. So it is lard, which is a pig fat, then palm oil and beef tallow, then fish oil included, rapeseed, linseed and all these things. It's like a concoction of all this, and the results are abnormally bad, abnormally low. నామం పెట్టుకుని 23వ తారీఖున ఏం మాట్లాడారో ఈవో గారు, ఇప్పుడేం మాట్లాడారో మీరు క్లియర్గా విన్నారు. ఇది కూడా ఆయన ఫోటోనే, ఇది ఆయనే నామం పెట్టుకొని, సేమ్ అదే నామం, అదే వస్త్రధారణ, చాలా సంప్రదాయబద్ధంగా, చాలా గొప్ప భక్తుడిన ఈయన గారు. శ్యామలరావు గారు చాలా గొప్ప భక్తుడు. ఎందుకంటే ఈరోజు చెప్పారు కదా యానిమల్ ఫ్యాట్ అని. యానిమల్ ఫ్యాట్ ఉందా, ఉంటే ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన అతి గొప్ప ఎవిడెన్స్ ఒక బయట నేను ప్లే చేస్తాను కాసేపట్లో. దిమ్మ తిరిగిపోతుంది అందరికీ. అంతకంటే ముందు ఇదే శ్యామలరావు
జూన్ 23న మాట్లాడినటువంటి మాటలు. అందులో ఆయన ఏం చెప్పారంటే, ఇందులో చాలా సింపుల్గా చెప్తాను సార్, అంతా చదవాల్సిన పని. టీటీడీ ఈఓ నోటెడ్ దట్ 2 tankers of ghee were returned after lab test confirmed that the ghee supplied to the TTD was adulterated with vegetable oils. ఇదే నామాలు పెట్టుకొని కూర్చున్నటువంటి, ఇదే నామాలు, అదే సంప్రదాయ వస్త్రధారణ, ఇదే నామాలు పెట్టుకున్నటువంటి ఈఓ చెప్పిన మాట. దేవుడి పాదాల చెంత కూర్చొని నామం పెట్టుకొని ఆయన చెప్పిన మాట వెజిటబుల్ ఆయిల్. రైట్, ఇందులో కింద వీ హ్యావ్ బ్లాక్ లిస్టెడ్ ద సప్లయర్ అండ్ హ్యావ్ రిటర్న్ బ్యాక్ హిస్ గీ స్టాక్స్. అయిపోయింది. టీటీడీ న్యూస్, ఇది దేవుడికి సంబంధించింది, భగవంతుడికి సంబంధించింది. ఇదే ఈఓ ఈరోజు మాట్లాడిన ఈఓ శ్యామలరావు ఆ రోజు మాట్లాడింది టీటీడీ న్యూస్ వారి వెబ్సైట్లో పెట్టారు. ఇదే నామాలు పెట్టుకొని ఇదే సంప్రదాయ వస్త్రధారణ ధరించి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కూర్చొని పచ్చి అబద్ధాలాడినటువంటి ఈఓకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ టీటీడీ న్యూస్. ఇది నా న్యూస్ కాదు, మీ న్యూస్ కాదు, టీటీడీ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి న్యూస్. ఇందులో ఏముందో తెలుసా? ఇందులో కూడా ఆయన చెప్పిందే ఉంది. ఏ రివ్యూ మీటింగ్ హెల్డ్ బై టీటీడీ ఈఓ శ్రీ జె శ్యామలరావు అలాంగ్ టీటీడీ జేఈఓ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఇదంతా అయిపోయింది. ఇందులో ఏం చెప్తారు? with an aim to provide tester hygienic laddu prasadams to the multitude of devotees, TTD has given serious warning. One of the suppliers has not matched the standards and also supplied adulterated ghee. 5 ఉంటే అందులో ఒకరు ఇచ్చినటువంటి ఘీ మన స్టాండర్డ్స్కి తగినట్టుగా లేదు, వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టాము అని చెప్పారు. ఇక్కడెక్కడ కొవ్వు మాటలు లేవు, కొవ్వుకు సంబంధించిన అంశాలు. కొవ్వు మాటలు అంటే కొవ్వుకు సంబంధించినటువంటి అంశాల మాటలు ఇక్కడెక్కడా లేవు. జంతువు కొవ్వు, జంతువు మాటలు అది కలిసినట్టుగా ఇందులో ఎక్కడా లేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ తర్వాత ఈయన బయటకు వచ్చారు. ఏది? టీడీపీ ఆఫీస్లో రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ చేతిలో పట్టుకొని. వ్యవస్థ మొత్తం సిగ్గుపడాలి. ఈరోజు 2 నెలల నుంచి ఆయన ఏం చేస్తున్నారు? ఈ డాక్యుమెంట్స్ ఆయన చేతిలో ఎందుకు లేవు? టీడీపీ చేతిలో ఎందుకు వచ్చాయి?